హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగుబడి యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఐపీఓ అంటే ఏంటో వివరంగా తెలుసుకుందాం. ఐపీఓ అంటే ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్. అంటే ఏదైనా ఒక కంపెనీ మొదటిసారిగా తన షేర్లను ప్రజలకు అమ్మడానికి రావడాన్ని ఐపీఓ అంటారు. సాధారణంగా చిన్న చిన్న కంపెనీలు లేదా అప్పుడే కొత్తగా ఏర్పడినటువంటి కంపెనీలు ఫ్యూచర్లో మరింత పెరగడానికి ఎక్కువ మొత్తంలో డబ్బు కావాల్సి ఉంటుంది. అటువంటప్పుడు అవి బ్యాంకు నుంచి లోన్ తీసుకుంటాయి. కానీ దీనికి చెల్లించవలసిన వడ్డీ కూడా కోట్లలో ఉంటుంది. సో ఈ వడ్డీల బాధ నుండి తప్పించుకోవడానికి ఈ కంపెనీలు ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్కి వస్తాయి. ఇక్కడ కంపెనీ తన షేర్లను ప్రజలకు అమ్మడం ద్వారా వచ్చిన డబ్బును ఉపయోగించుకుని భవిష్యత్తులో ఆ కంపెనీ మరింత పెరగడానికి అలాగే బాగా అభివృద్ధి చెందడానికి కావలసినటువంటి ఏర్పాట్లు చేసుకుంటుంది. సో ఇలా మొదటిసారిగా కంపెనీలు తమ షేర్లను పబ్లిక్కి అమ్మడానికి మార్కెట్లోకి రావడాన్ని ఐపీఓ అని అంటారు. సరే, ఇప్పుడు ఇలా ఐపీఓలోకి వచ్చినటువంటి కంపెనీ షేర్లు ఎలా కొనాలో చూద్దాం. సాధారణంగా ఏదైనా ఒక కంపెనీ ఐపీఓకి వచ్చే కొన్ని రోజుల ముందే దానికి సంబంధించిన డీటెయిల్స్ని అనౌన్స్ చేస్తుంది. అంటే ఆ కంపెనీ షేర్ ప్రైస్ ఎంత, అలాగే ఏ తేదీ నుండి ఏ తేదీ వరకు మనం ఆ షేర్లు కొనుక్కోవచ్చు, అలాగే మార్కెట్ లాట్. ఈ మార్కెట్ లాట్ అంటే ఏదైనా కంపెనీ తన మార్కెట్ లాట్ 20 షేర్స్ అని అనౌన్స్ చేసింది అనుకుందాం. ఇప్పుడు మీరు ఐపీఓలో ఆ కంపెనీ షేర్లు కొనాలనుకుంటే ఖచ్చితంగా మినిమం 20 షేర్స్ కొనాలి. ఆ పైన మీరు ఎన్ని కొనుక్కున్నా పర్వాలేదు, కానీ కంపల్సరీ 20 షేర్స్ మాత్రం కొనాలి. అంటే ఒక కంపెనీ మార్కెట్ లాట్ ఎన్ని షేర్లని అనౌన్స్ చేస్తుందో మనం ఖచ్చితంగా అన్ని షేర్లు కొనడం ద్వారా మాత్రమే ఆ ఐపీఓలో ఎంటర్ అవ్వగలం. అయితే మీరు ఈ ఐపీఓలో ఏదైనా ఒక కంపెనీ షేర్లు కొనడానికి ఆర్డర్ ప్లేస్ చేసినా మీకు ఆ కంపెనీ షేర్లు వస్తాయని చెప్పి గ్యారంటీ ఉండదు. అంటే ఉదాహరణకి ఏదైనా ఒక కంపెనీ తన ఐపీఓలో 1,00,000 షేర్లు అనౌన్స్ చేసింది అనుకుందాం. కానీ ఆ 1,00,000 కన్నా ఎక్కువ షేర్ల కోసం ఆర్డర్స్ వచ్చినప్పుడు కొంతమందికి మాత్రమే ఆ షేర్లు లభించడం జరుగుతుంది. సరే, ఇప్పుడు ఐపీఓలో షేర్లు కొనే ముందు గుర్తుంచుకోవాల్సిన కొన్ని అంశాలు చూద్దాం. నో హిస్టరీ. అంటే నార్మల్గా మనం ఏదైనా ఒక కంపెనీ షేర్లు కొనేటప్పుడు గత కాలంలో ఆ కంపెనీ పర్ఫార్మెన్స్, అలాగే ఆ కంపెనీ షేర్ ప్రైస్ ఎలా మూవ్ అయింది అనే దానిని చూస్తాం. కానీ ఈ ఐపీఓలో అప్పుడే ఎంటర్ అవుతున్న కంపెనీలకి ఎటువంటి చరిత్ర ఉండదు. సో భవిష్యత్తులో ఆ కంపెనీ ఎలా మూవ్ అవుతుందో కూడా చెప్పడం కష్టం. నెక్స్ట్, కంపెనీ ఓవర్వ్యూ. అంటే ఐపీఓలో షేర్లు కొనే ముందు ఆ కంపెనీకి సంబంధించిన అన్ని విషయాలు పూర్తిగా తెలుసుకోవాలి. ఎప్పటి నుండి ఆ కంపెనీ రన్ అవుతుంది, ఏమేం ప్రోడక్ట్లు తయారు చేస్తుంది, లేదా ఎటువంటి సర్వీసులు అందిస్తుంది, ఫ్యూచర్లో ఆ కంపెనీకి గ్రోత్ ఉంటుందా, ఆ కంపెనీకి సంబంధించిన మేనేజ్మెంట్ ఎలా ఉంది వంటి విషయాలన్నీ పూర్తిగా తెలుసుకుని మాత్రమే ఆ కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలి. నెక్స్ట్, మార్కెట్ సిచ్యువేషన్. అంటే ఒక కంపెనీ ఐపీఓకి వచ్చే సమయంలో స్టాక్ మార్కెట్లు అనేవి లాభాల్లో రన్ అవుతున్నాయా లేక క్రాష్లో ఉన్నాయా అనేది కూడా గమనించాలి. ఎందుకంటే మార్కెట్లన్నీ కుప్పకూలిపోతున్న సమయంలో ఐపీఓ వచ్చినా ఆ టైంలో ఆ కంపెనీలో పెట్టుబడి పెట్టడానికి ఎక్కువ మంది ఇన్వెస్టర్లు ఆసక్తి చూపరు. సో ఇటువంటి టైంలో మనం ఆ కంపెనీలోకి ఎంటర్ అవ్వకపోవడమే మంచిది. నెక్స్ట్, షేర్ ప్రైస్. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. సాధారణంగా మార్కెట్లోకి ఐపీఓ వచ్చినప్పుడు మనం షేర్లని కంపెనీ నుండి డైరెక్ట్గా కొనడం జరుగుతుంది. అంటే ఇక్కడ షేర్ ప్రైస్ అనేది కంపెనీ చేత నిర్ణయించబడుతుంది. ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే, ఉదాహరణకి XYZ అనే కంపెనీ ఐపీఓలోకి ఎంటర్ అవ్వాలనుకుంది. ఆ కంపెనీ మార్కెట్ వాల్యుయేషన్ ప్రకారం ఆ షేర్ ప్రైస్ 500 రూపాయలు ఉండవచ్చు. కానీ ఆ కంపెనీ తన షేర్ ప్రైస్ని 700 రూపాయలుగా సెట్ చేసి ఐపీఓలో పబ్లిక్కి అమ్మడం జరుగుతుంది. అంటే నార్మల్ వాల్యూ కంటే ఎక్కువ రేటుకే మనకు ఆ షేర్లను అమ్ముతుందన్నమాట. కాబట్టి మనం ఈ ఐపీఓలను అవాయిడ్ చేయడమే మంచిది. ఎందుకంటే కొన్ని రోజుల తర్వాత ఆ షేర్ ప్రైస్ కంపెనీ నిర్ణయించబడిన ప్రైస్ నుండి వాల్యుయేషన్ ప్రకారం ఎంత ప్రైస్ ఉండాలో ఆ ప్రైస్కి పడిపోవడం జరుగుతుంది. అటువంటప్పుడు ఆ షేర్లు కొనుక్కోవడం బెటర్. కాబట్టి ఐపీఓలకు దూరంగా ఉండడమే మంచిది. ఒకవేళ మీరు ఐపీఓలోకి ఎంటర్ అవ్వాలనుకుంటే ఈ పైన చెప్పిన పాయింట్లన్నీ దృష్టిలో ఉంచుకోవడం మంచిది. ఓకే వ్యూవర్స్, మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. స్టాక్ మార్కెట్కి సంబంధించిన మరిన్ని వీడియోలను మిస్ కాకుండా చూడాలనుకుంటే వెంటనే తెలుగుబడి యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. మీకు స్టాక్ మార్కెట్కి సంబంధించి ఎటువంటి సందేహాలు కానీ సూచనలు కానీ ఉంటే కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ.